అవుట్సోర్సింగ్ నర్సులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీ హాస్పిటల్లో నర్సులు బిల్డింగ్ ఎక్కి ఆందోళన చేస్తున్నారు. 5 రోజులుగా విధులు బహిష్కరించినప్పటికీ సర్కార్లో ఎలాంటి చలనం లేకపోవడంతో ఆందోళన ఉధృతం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. అవుట్సోర్సింగ్ నర్సులుగా పనిచేస్తున్న నర్సులందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ 5 రోజులుగా గాంధీ హాస్పిటల్లో నర్సులు మొత్తం ఆందోళన చేపట్టారు. ఈరోజు ఆందోళన ఉధృతం చేశారు. బిల్డింగ్ పైకి ఎక్కి తమను పర్మనెంట్ చేసేంత వరకు పైనే ఉంటాం లేకుంటే దునుకుతామంటూ వీళ్ళు బెదిరించడం కూడా జరిగింది. ప్రస్తుతం మనం గాంధీ హాస్పిటల్లో చూస్తున్నాం. దాదాపు 5 రోజులుగా వీళ్ళు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అయితే దాదాపు నెల రోజులుగా ప్రతిరోజు గంట పాటు నిరసన వ్యక్తం చేస్తూ 5 రోజులుగా విధులను పూర్తిగా బహిష్కరించినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆందోళన ఉధృతం చేస్తున్న పరిస్థితి. మనతో మాట్లాడి చాలా మంది ఉన్నారు. చెప్పండి మేడం, ఏంటి పరిస్థితి? నా పేరు అరుణ్ అండి. గాంధీ హాస్పిటల్లో 10 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాం. మేము కాంట్రాక్ట్ బేసిక్లో చేస్తున్నాం అవుట్సోర్సింగ్. మాకు అసలు స్టార్టింగ్ 5,000 నుంచి చేస్తున్నాము. ఒక 2-3 ఇయర్స్ నుంచి మాకు 11,135 రూపీస్ వస్తుంది. అయితే మాకు చాలా తక్కువ జీతంలో మేము చేస్తున్నాము. గవర్నమెంట్ హాస్పిటల్లో 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. మాకు రెగ్యులరేషన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము గవర్నమెంట్కి. మాకు లీవ్స్ లేవు, ఏం లేవు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు. అందరితో పాటు మేము కరెక్ట్గా డ్యూటీ చేసినా వాళ్ళకంటే ఇంకెక్కువ మేము వర్క్ చేసినా కానీ, రెగ్యులర్ వాళ్ళకంటే ఎక్కువ వర్క్ చేసినా కానీ మాకు జీతాలు తక్కువ, లీవ్స్ తక్కువ, అన్నీ తక్కువగా ఉన్నాయి. అయినా మేము చేసినా కానీ నిన్న మమ్మల్ని అసలు ఎంత హీనంగా అంటే మమ్మల్ని అంత హీనంగా తీసుకుపోయినరు పోలీస్ వాళ్ళు, అరెస్ట్ చేసిండ్రు. అందుకే మేము ఈరోజు 2nd ఫ్లోర్ ఎక్కేసినాము. మేము దూకేసినాక పర్లేదు, మా డిమాండ్స్ అన్నీ చెప్పేసినాం. మా డిమాండ్స్ ఒప్పుకోవాలి గవర్నమెంట్. మేము 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని పర్మనెంట్ చేయండి అని చెప్పిన గవర్నమెంట్ని మేము వేడుకుంటున్నాం. అయినా కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మేము కనీసం 1 మంత్ నుంచి మేము స్ట్రైక్ చేస్తున్నా కూడా గవర్నమెంట్ నిద్రమత్తులో ఉంది కానీ మేలుకోవట్లేదు. మేము ఎంత మందిని కష్టపడుతున్నామో ఇంత ఎండలో కూడా ఈ రోజు మేము పైకి ఎక్కడానికి కారణం ఏంటి? మాకు ఏ రిజల్ట్ ఇంతవరకు ఏమి ఇవ్వలేదు, ఎవరూ ఇవ్వలేదు. అందుకని మాకు చాలా బాధ అనిపించింది. గవర్నమెంట్ ఇంతవరకు ఏ ఇష్యూ కూడా మాకేమి ఇవ్వట్లేదు. వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు కానీ మాకు సరైన సమాధానం కూడా మాకు చెప్పట్లేదు. అందువల్ల అని చెప్పని ఈరోజు మేము ఇంక మొత్తానికే సూసైడ్ చేసుకోవడానికి కూడా మేము అన్నిటికీ సిద్ధపడ్డాము. ఇంకా ఏదైనా కానీ మేము ఇక్కడ 2007 నుంచి చేస్తున్నామండి. మాకు ఎన్నోసార్లు ఎంతో మందిని అడిగాము, మాకు న్యాయబద్ధంగా చేయండి అని చెప్పేసి. కేసీఆర్ గారు మాకు తెలంగాణ ప్రకటించినప్పుడు మీకు కాంట్రాక్ట్ వాళ్ళందరినీ పర్మనెంట్ చేస్తాము అని చెప్పారు ఎన్నికలకు ముందు. ఎన్నికల తర్వాత మమ్మల్ని ఇప్పటి వరకు పట్టించుకున్న వాళ్ళే లేరు. ప్రభుత్వం నుంచి స్పందన వచ్చేంత వరకు, తమకు హామీ వచ్చేంత వరకు కూడా ఇక్కడ ధర్నాలు కొనసాగిస్తామని చెప్తా ఉన్నారు. మీదికి ఎక్కిన వాళ్ళు కూడా మాకు హామీ వచ్చిన తర్వాత కిందికి దిగుతామని వీళ్ళు చెప్తున్నారు.